రామాయణం తెలిసితే మానవ జీవన విధానం తెలుస్తుంది. అదే విధంగా మహాభారతంలో భగవద్గీత ఇవన్నీ చదివితేనే మన యొక్క భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాలు తెలుస్తాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎక్కడైతే దేశ ధర్మాలకు హాని జరుగుతుందో పరాయి దేశస్తులు కూడా మన దేశంపై దండెత్తి వచ్చినప్పుడు మహాభారతంలో కౌరవులు పాండవులకు శత్రుత్వం ఉన్నా కానీ గంధర్వులు కౌరవులపై దాడి చేసినప్పుడు అప్పుడు ధర్మరాజు చెప్తాడు ధర్మం గురించి, మీరు మనం ఎంతైనా కొట్లాడుకోవచ్చు, పరాయి వాడు మన మీదకి వచ్చినప్పుడు మీరు 100 మేము 5 మంది 105 మందిగా కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశ ధర్మాలపైన. కాబట్టి నీకు నాకు ఎన్ని ఉన్నా మనం ఎంత అరుచుకున్నా మనమంతా ఒకటి. అదే పరాయి వాడు మన దేశంపై వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఇలా ఖండించకపోతే